పరిణామాలకు సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. మిస్సైల్స్ పేలిపోవడానికి తయారు చేయబడతాయి. అవి అనుకున్న లక్ష్యాన్ని కొట్టిన వెంటనే భారీ పేలుడు జరిగి మిస్సైల్ కూడా నాశనం అయిపోతుంది. ఒకవేళ అనుకున్న టార్గెట్ కొట్టకపోయినా ఆ పక్క ప్రదేశాన్ని కొట్టినా మిస్సైల్ ధ్వంసం అయిపోతుంది. అందుకే సాధారణంగా మిస్సైల్ పూర్తిగా ధ్వంసం కాకుండా శత్రు దేశానికి చిక్కే అవకాశాలు తక్కువ. మిస్సైల్ తయారీలో రాకెట్ టెక్నాలజీ, మోటార్స్ కెపాసిటీ, ఫ్యూయల్ కెపాసిటీ, ఏ తరహా ఫ్యూయల్ ఉపయోగించారు, దానిలో పేలుడు పదార్థాలు ఏంటి, సెల్ఫ్ గైడెన్స్ కోసం ఏ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఉపయోగించారు, ఇలా చాలా అంశాలు మిస్సైల్ తయారీలో ఉంటాయి. అందువల్ల ఏదైనా కారణం వల్ల మిస్సైల్ పేలిపోకుండా పూర్తిగా శత్రు దేశానికి జిక్కితే ఆ మిస్సైల్ తయారీ రహస్యాలు శత్రు దేశానికి వెల్లడైపోయే ప్రమాదం ఉంది. అయితే సరిగ్గా ఇలాగే భారత రక్షణ దళాలు మే 7-9 మధ్య పాక్ భారత్పై ప్రయోగించిన చైనా తయారీ PL-15E మిస్సైల్ హోషియార్పూర్ పంజాబ్లో స్వాధీనం చేసుకుంది. ఈ మిస్సైల్ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ మన దేశంలో పంజాబ్ మీదకి ప్రయోగించింది. బహుశా ఈ మిస్సైల్ లక్ష్యాన్ని చేరకుండా ఇంధనం అయిపోవడం లేదా భారత ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారా స్తంభింపజేయబడి దాదాపు చెక్కు చెదరకుండా భారత సేనలకు దొరికింది. PL-15E అనేది చైనీస్ PL